ఇది కథ. కేటీఆర్ అంటేనే ఐరన్ లెగ్. కేసీఆర్ లేకపోతే నీ ఐడెంటిటీ ఎక్కడిది? కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్లో హరీష్ రావు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అయితే ఇప్పుడు ఈ కోల్యాగా నోరు తెరిస్తే ఏమంటుందంటే కేటీ రాములకు అహంకారం ఉంది, ఇంకా ఆయన అహంకారం తగ్గలేదు, ఇంకా ఆయన పద్ధతి మార్చుకుంటేనే ఏమన్నా వాళ్ళయ్యే నీడ ఉన్నంత వరకే ఆయన పలుకుబడి పచారా. వాళ్ళయ్యే పెద్ద మనిషి అయ్యి ఇంకా జర్ర మూలకు పడ్డాడు చేస్తే ఇక హరీష్ రావు కూడా పక్కకు జరుగుతాడు. కేసీఆర్ ఉన్నన్ని రోజులే హరీష్ రావు దాపడెద్దు లెక్క పనిచేస్తాడు. కేసీరావుకు చేత కాకుండా మూలకు పడితే మాత్రము హరీష్ రావు కడకు జరుగుతాడు అనేది ఇప్పుడు ఈయన కడియం శ్రీహరి ఆంబయం వెళ్ళబోసుకుంటుండు. ఎట్ల సంగతి ఏంది ఏం కథ అనేది ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండు? కేటీఆర్ అంటేనే ఐరన్ లెగ్ ఉంటుండు. మరి ఈమె ఈ పాత బస్తీ బీటకు ఫోన్ చేద్దాం. పాత బస్తీ ఆడ బిడ్డ గుంటి మంజులు అని ఉంది ఒక ఆమె, మహిళా నేత, బీఆర్ఎస్ మహిళా నేత, రాష్ట్ర నాయకురాలు. ఈ గుంటి మంజుల ఏమంటుందో చూద్దాం. హలో తల్లి శనార్థి, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నారు తల్లి. చెప్పండి బాబు. ఇప్పుడు ఏం లేదు, ఈయన స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే ఉంది కదా కడియం శ్రీహరి. అవును బాబు. ఆయన ఏమంటుండంటే కేటీఆర్ ఐరన్ లెగ్, అసలు కేసీఆర్ లేకపోతే కేటీఆర్కు ఉనికి ఎక్కడిది, ఐడెంటిటీ ఎక్కడిది? ఇవాళ ఆయన ఉన్నన్ని రోజులే హరీష్ రావు పార్టీలో ఉంటాడు. ఆయన కూడా కడకు జరిగే కోపం ఉంది. కేటీఆర్కు అహంకారం తగ్గలేదు అనేది ఈయన అనుకొస్తుంది తల్లి. కేటీఆర్ అంటేనే ఐరన్ లెగ్ ఉంటుండు ఆయన కడియం శ్రీహరి. ఏం చెప్తావు ఆయనకు? కడియం శ్రీహరికి ఆయన ఏం చెప్తాం? పెద్ద మనిషికి, ఆయన పెద్ద మనిషికి కళ్ళు అంటారు కదా, మదమెక్కి కళ్ళు ఎక్కడ కనిపిస్తలేవు. పచ్చకామర్లోకి ఎట్లా అంత లోకమంతా పచ్చగా అన్నట్టు ఆయన ఎట్లయితే ఐరన్ లెగ్ వేరే వాళ్ళని కూడా అట్లనే అనుకుంటున్నట్టు. అట్టనా? అంతే కదా. ఇగో ఆయన కేసీఆర్ బిడ్డ, ఉద్యమకారుని బిడ్డ. ఆయనకు కూడా ఇగో ఆయన తండ్రి చేసిన దాంట్లో ఆయన కూడా చేస్తున్నాడు. దానికన్నా సాధ్యం కాకున్నా గానీ ఎంతమంది అంటారు కదా ఇట్లాంటి దుర్యోధనులు, ధృతరాష్ట్రులు వీళ్ళందరూ వచ్చినా గానీ ఆయన అందరి మీద చేస్తున్నాడు. కాబట్టి వయసులో చిన్నగున్నాడు అని చెప్పేసి ఈయన ఆయన మీద మాటలు మాట్లాడుతాడు. ఇప్పుడు కడియం శ్రీహరి ఏమంటున్నాయంటే ఇంట్లో గెలిచి అలా పడ్డాడు, ఎలుకోలే తప్పించుకుంటూ పిల్లోరే గోడ మీద పిల్లోరే ఇట చేసిన వాడ చేసిన అని మాట్లాడుతుండ్రు. మరి గతంలో గెలిచిన ఎమ్మెల్యేలను మీ అయ్య గుంజుకొని వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వలేదా అని ఇప్పుడు ఈయన రాగాలు తీస్తుండు కడియం శ్రీహరి. గతంలో పెద్ద మనిషికి అన్ని తెలవాలి. గతము ఎట్లా వదిలిపెట్టిపోయిండ్రు, గతం ఎట్లా వదిలిపెట్టిపోతే మా దగ్గరకు వచ్చిండ్రు. అలా అయ్య గుంజాల్సినది కాదు. తెలంగాణ తెచ్చినందుకు ఆయన దగ్గరికి ఆయన ఇష్టంతో వాళ్ళు వచ్చిండ్రు. గుంజుకోవాల్సిన కర్మ కేసీఆర్ కి ఏం పట్టలేదు అప్పుడు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ చావు నోట్ల తలబెట్టి తెలంగాణ రాదు ఒక పిచ్చోడు అన్నట్టు కేసీఆర్ ని చూసింది. ఆ రోజు ఒక జెండా పట్టుకొని పిచ్చోన్లాగా కొన్ని వేల మంది ఆయన వెంబడి వచ్చి కొన్ని వందల మంది చనిపోయిన తర్వాత ఇదంతా చూసే ఉన్న గత ప్రభుత్వంలో ఎవడైతే తెలుగుదేశం, కాంగ్రెస్ వీళ్ళందరూ ఉన్నోళ్ళు మా దాంట్లోకి వచ్చిండ్రు. ఎందుకంటే ఉద్యమకారులు గారు వాళ్ళందరూ. ఉద్యమకారులు కాకుండా గానీ మా బాపు కేసీఆర్ కడుపులో పెట్టుకొని అందరినీ కొత్త పాతం తీసుకొని పోతే తెలంగాణ రాష్ట్రం ముందుకు వస్తుందని చెప్పి తీసుకున్నాడు. అంతేగాని ఆయనకు పెద్ద మనిషికి ఏం చెప్తాము, ఇప్పుడు ఎక్కడ పచ్చగుంటే అక్కడ పోయి కూర్చున్నాడు. మోసం చేసి బాపు కేసీఆర్ ఎంత ఇజ్జత్ ఇచ్చిండు ఆయనకి. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన కడియం శ్రీహరి? ఎక్కడ తిరుగుతున్నాడు? ఎవరెంబడున్నాడు? ఏం మంత్రి పదవి ఇచ్చిండు ఆయనకేమన్నా? విషయం ఏమన్నా ఉండాలి ఆయనకు. బీఆర్ఎస్ లో కేసీఆర్ పక్కకే కూర్చుంటుండే కానీ బీఆర్ఎస్ లో ఆయన హోదా ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? అంతే అప్పుడే బాగుందా? సొంత ఇంట్లో ఉన్నప్పుడు తన ఇంట్లో అప్పుడు ఉన్నప్పుడు ఎట్లుండే? ఆయన వచ్చి కేసీఆర్ బాపు ప్రతి ఒక్కరిని తన పక్కకు కూర్చోబెట్టుకొని చేస్తుండే. కడియం శ్రీహరి అయినా గానీ ఇంకా ఆయన పేరేం పేరు ఇంకొక ఆయన ఉన్నాడు కదా పెద్ద మనిషి, ఆయన పోయిండు. కేశవరావు వీళ్ళందరూ ఎక్కడ పోయిండ్రు? ఇప్పుడు ఎక్కడ కనిపిస్తారు? రేవంత్ రెడ్డి ఎమ్మడి కేశవరావు ఎక్కడున్నాడు? పెద్ద మనిషి ఒక పెద్ద పదవి ఇచ్చిండ్రు. పదవులు ఇచ్చి ఆయన పక్కల కూర్చోబెట్టుకొని ఆయన కనీసం ఆయన పక్కకు కూర్చోబెట్టుకొని
తినిపించుకుంటుండే. ఇలా ఎక్కడ కనిపిస్తున్నారు వీళ్ళందరూ? ఇలా ముఖాలు లేకుండా బాగా తిని బలిసి ఇప్పుడు అక్కడ పోయి కేటీఆర్ ఇట్లా, హరీష్ రావు ఇట్లా, వీళ్ళు ఇట్లా. అప్పుడున్నప్పుడు విమర్శించి బయటికి పోవాలి. విమర్శలు అప్పుడు పక్కకు పోయి రేవంత్ రెడ్డి పక్కకు కూర్చొని ఇవన్నీ మాటలు మాట్లాడడం కాదు. ఆయన పెద్ద మనిషి అని చెప్పేసి నేనేం అంటలేను, ఆయన విజ్ఞతకై వదిలిపెడుతున్నా. ఈ రోజు కేటీఆర్ అన్నను చూసి ఎక్కడ తెలివ, కేటీఆర్ అన్న ఎట్లా ఉండే తెలంగాణను హైదరాబాద్ ఎట్లా చేసిండు, ఎట్లుండే హైదరాబాద్ అప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి హైదరాబాద్ ఎట్లున్నది? కేటీఆర్ మంచోడైతే వాళ్ళ చెల్లె బీఆర్ఎస్ లో ఎందుకు ఉండకపోవు? కేటీఆర్ ఐరన్ లెగ్ కాబట్టి ఆయన చేతి కింద నెగలలేకనే కనీసం సొంత చెల్లెలు కూడా నెగలనీయలేదు, అందుకనే చెల్లె బయటకు వచ్చింది అంటుండు. నా మాట నువ్వు ఒక్కింట్లో అన్నదమ్ములకు పడతలేదు, ఒక్కింట్లో అంటే ఒక్కింట్లో అంటారు కదా, ఒక దగ్గర సంసారం చేసే సంసారం చూపి ఒక రాష్ట్రం ఇది. ఆమె ఇష్టంతో ఆమె బయటికి పోయినప్పుడు ఆయన ఏం చేయలేడు కదనే. ఇప్పుడు అట్లాంటి 1 కోటి మంది కాదు 2 కోట్ల మంది చెల్లెళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆయనకు. ఆ ఒక్క చెల్లెనే చూడాలి కదా. రాజకీయం ఇది. ఇంటి వాళ్ళ కుటుంబ సమస్యలతో వాళ్ళు బయటికి పోయిందా, ఇంట్లో నీకెందుకు? నీ బిడ్డ ఎక్కడ పోయినుంటే నువ్వెక్కడికైనా తీసుకొచ్చినావు అది చూసుకో. నీ బిడ్డ ఎక్కడ పోయింది, ఎక్కడికైనా తీసుకొచ్చినావు, మళ్ళీ ఇంట్లో కలిపినావు, ఎక్కడైంది? ఇవో ప్రతి ఇంటిది ఒక అందరింటికి ఇంటికి మంచిపోయే ఎవరి ఇంట్లో లేదు, కేసీఆర్ ఇంట్లో లేదు, మోదీ ఇంట్లో కూడా లేదు. అంతే కదా బాబు. మనం పర్సనల్ దాంట్లో ఒక రాజకీయంగా ఎదుర్కోలేక మూర్ఖులు మాట్లాడడానికి ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఇంటి గురించి, పెళ్ళాం గురించి, చెల్ల గురించి మాట్లాడాల్సిన కర్మేం పట్టింది? నీ బిడ్డ ఎక్కడ పోతుంది నువ్వు చూసుకో. అవునా కదా? పర్సనల్ గా మొగోన్లాగా ఎదుర్కోవాలి అంతే. రాజకీయంగా ప్రజలకు పనిచేయండి. మీరు ఏం చేసింది 2 ఏళ్ల? కడియం శ్రీనివాస్ అందులో పోయి ఏం చేసి, కడియం ఆయన ఏం చేస్తున్నాడు ఆయన చెప్పండి? 2 ఏళ్ల నుంచి ఏం తీసుకొచ్చినావు? ప్రజలకు ఏం చేసినావు? గన్పూర్ వాళ్ళకి ఏం చేసినావు? ఇప్పుడు అక్కడ ఉన్న ఆయన రాజయ్యను బదనాం చేసి బట్ట కాల్చి ఆయనను బదనాం చేసిండు. ఈయనేం చేసిండంట ఈ 2 ఏళ్ల నుంచి? ఏం నిధులు తెచ్చిండంట? స్టేషన్ గన్పూర్ కి ఏం తెచ్చిండు, ఏం చేసిండో అది ప్రజలకు చెప్పి నువ్వు మాట్లాడాలి. ఇవ్వాలి అటు బియ్య నా ఘర్కా నా ఘాట్కా అయిపోయిండు. నా ఘర్కా నా ఘాట్కా అంటారు హైదరాబాద్ లో. అట్లాంటి పరిస్థితి తెచ్చుకొని ఈ రోజు కేటీఆర్ మీద మాట్లాడాల్సిన అర్హత ఏమైనా ఉన్నది ఆయనకు? ఏం అర్హత ఉన్నది? కేటీఆర్ ఒకప్పుడు కేటీఆర్ అని పక్క నిలబెట్టుకొని ఆయన ఏజ్ ఎక్కడ, నీ ఏజ్ ఎక్కడ? ఆయనను విమర్శించాల్సిన పనేముంది? చిన్న నోరుతో పెద్దోళ్ళకు మాట్లాడాల్సిన పనేముంది నీకు? నీ పనేందో చూసుకో. అసలు ఇండ్లున్నవా అల్లున్నవా అది చెప్పు ఫస్ట్. ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తాయి, దాన్ని చూసుకో. కేటీఆర్ ని విమర్శిస్తే మళ్ళీ నీ కోట్లు వస్తాయి అనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి మాటినండి. రేవంత్ రెడ్డి దగ్గరికి ఎవడు పోతే వాడు కేసీఆర్ ఫ్యామిలీని తప్ప తిడితే తప్ప వీళ్ళ కోట్లు పడయి. ఎందుకంటే వీళ్ళు పీకి ఏం చేసింది లేదు, పీకి పెట్టింది లేదు. మొన్న స్టేషన్ కన్పూర్ లో మీటింగ్ పెట్టి కార్యకర్తలతోటి మీరు ఏం ఫికర్ చేయకూరి, మళ్ళీ ఉప ఎన్నిక ఏం రాదు, అంతా నేను చూసుకుంటూ ఉంటుండు. అంతా ఏం చూసుకుంటాడంట వాళ్ళు పొయ్యి ముట్టించుకోనికి వాళ్ళ ఇంట్లో పప్పు కూరగాయలు కావాల్సి వస్తుంది గరీబోళ్ళకు. వీడు చెప్పే మాటలు విని, రేవంత్ రెడ్డి మాటలు విని 2 ఏళ్లలో గోస తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు. హైడ్రాలు తెచ్చుకొని ఇండ్లు గులగొట్టుకొని, నీళ్లు లేక, నిధులు లేక, రైతు బంధు లేక, రైతు బీమాలు లేక, పిల్లలు లగచర్యల గురుకులాలలో ఇవన్నీ అయినాయి. ఇవన్నీ చెప్పి ఇప్పుడు 2 ఏళ్ల కథ విడిచేసి మళ్ళీ నేను చూసుకుంటా అంటే ఏం చూసుకుంటాడు? పోయి రేవంత్ రెడ్డిని చూసుకుంటాడు. రేవంత్ రెడ్డిని చూసుకోవడము, సంచులు నింపుకోవడంతోనే సరిపోయింది రేవంత్ రెడ్డిని. వీళ్ళు అట్లాంటి ఎక్కడో పెట్టిండు. ఇంకేమైనా ఇజ్జత్ ఉన్నదా అని అలా? ఆ పార్టీలో ఏమైనా ఇజ్జత్ ఉందా? మాట్లాడుతున్నాడు ఆయన మాటలేంది? ఆయన ఏంటి పెద్ద మనిషి? ఆయన స్థాయికి మాట్లాడుకోవాలి. ఆయన స్థాయికి దిగజారిపోయింది కాబట్టి మాది బాగా తినిండు. దీనికి బలిచిన వాళ్ళంతా పోయిన వాళ్ళు అందరు ఇప్పుడు అంటారు కదా, ఘర్కన్నా ఘాట్గా అయిపోయింది. 10 మంది ఎటుగా కాకుండా అయిపోయింది. సరే, మొత్తానికైతే గిది కథ. సరే తల్లి, మరి ఉంటా. ఉండు బాబు. ఎవరైనా కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి వస్తే మాత్రం ఊరుకోమని చెప్పు. అంతేనా? అంతే. మళ్ళీ తాట తీస్తాం, మళ్ళీ వాళ్ళు తాట తీసి తోలు తీసి ఎండకేస్తాం. మళ్ళీ ఈ చలికాలం వారం రోజులకు ఎండ కూడా. సరే 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 తల్లి, శనార్థి. సరే సరే. ఇది కథ. కేటీఆర్ అంటేనే ఐరన్ లెగ్ అంటే ఈమె పాత బస్తీ ఆడబిడ్డ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు గుంటి మంజుల ఈ రకంగా మరి కడియం శ్రీహరి మీదకి ఇక మరి గిట్లా ఒంటికాల మీదే లేస్తుందిలా. ఇదేంది కథ? శుక్ర మౌఢ్యమి ఎఫెక్టు.
కళ్యాణ గడియలకు బ్రేకు 20 రోజులు శుభకార్యాలు బంధు. ఓ అమ్మా ఏంది గందరగోళము. 80 రోజులు అంటే ఏం తక్కువ 3 నెలలు. అమ్మా ఎట్లా చేయాలి, ఏం చెయ్యాలి? ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటోళ్ళ కథ ఏంది, పెద్దలు కుదిర్చిన సంబంధాల పెళ్ళిళ్ళ కథ ఏంది, ఏమి చేయాలి, ఎట్లా చేయాలి? అయితే ఇప్పుడు వాళ్ళు